హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ మై ఛానల్ బ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక గార్డెన్ దగ్గరికి వెళ్తున్నామండి. ఆ గార్డెన్ వచ్చి నెల్లూరులోనే. ఎక్కడుంది ఏంటి ఎలా ఉంటుంది కూడా మీరు నాతో పాటు చూసేయండి. పదండి వెళ్ళిపోదాం. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. నార్మల్గా వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అనిల్ గార్డెన్. కానీ మాకైతే 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇద్దండి ఒకసారి గార్డెన్ ముందు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. వచ్చేయండి. ఏంటి ఫంక్షన్ హాల్ చూపిస్తూ గార్డెన్ అనుకుంటున్నారా? ఇది గార్డెనేనండి, మన నెల్లూరు అనిల్ గార్డెన్స్ అండి. ఇందులో ఒక మ్యారేజ్కి అయితే వచ్చామండి ప్రజెంట్ మేము. ఒకసారి ఫ్రంట్ డెకరేషన్ చూసేసేయండి. మొత్తం క్లాత్తో చేసిందండి డెకరేషన్స్. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదండి క్లాత్తో చేయడం డెకరేషను. ఈ డెకరేషన్ చూస్తుంటే ఎలా ఉందంటే ఏదో ఒక దర్గాలోకి వెళ్తున్నట్టు ఉంది కదండి. డెకరేషన్ మొత్తం దర్గా డెకరేషన్ అయితే వీళ్ళు ఇక్కడ డెకరేట్ చేసుకో ఉన్నారండి. మొత్తం క్లాతేనండి, ఎక్కడ ఫ్లవర్స్ అవి ఇవి అయితే లోపల ఏం లేవు. జస్ట్ వీళ్ళు బయట వరకే వాడారు. బాగుంది, అంటే సింపుల్గా ఉంది, బాగుంది. ఇంకోటి వచ్చి ఈ కళ్యాణ మండపంకి ఇక్కడైతే పార్కింగ్ అండి. మొత్తం ఇక్కడ వెహికల్స్ అన్నీ తెచ్చి ఇటు సైడ్ పార్క్ చేసుకుంటారు. ఇంకా ఒకసారి అయితే చూడండి మీరు, గార్డెన్ లాగే ఉంది కదండి మొత్తం బయట అన్నీ. ఇదండి ఇది ఎంట్రన్స్ అయితే, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి హాల్కి. ఎంట్రన్స్ డెకరేషన్ ఇది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం హాల్ ఎట్టుంది ఏంటి అని. చూడండి ఒకసారి ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం కదండి. చాలా కొంచెం పెద్దదేనండి, మరీ చిన్నదేం కాదండి, పెద్ద హాలే ఫంక్షన్ హాలు. ఒకసారి చూసేసేయండి. నీట్గా బాగుంది కదండి చూడ్డానికి. మరీ ఎక్కువ డెకరేషన్ ఏం కాకుండా కొంచెం డెకరేషన్తో సింపుల్గా యూనిక్గా ఉంది చూడ్డానికైతే ఈ ఫంక్షన్ హాలు. ఒకసారి చూడండి, అది స్ట్రైట్గా కనిపించేది వచ్చి వాటర్ పోతుందండి, అందులో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. బాగుందండి డెకరేషన్ అయితే. ఇంకోటి వచ్చి ఫ్రంట్ అయితే చైర్స్ ఉన్నాయి, విఐపి చైర్స్. బ్యాక్ సైడ్ మొత్తం వచ్చి నార్మల్ చైర్స్ అండి గెస్ట్లకి. ఒకసారి చూడండి, ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నేను కూడా ఒక సెల్ఫీతో వీడియోస్ తీసుకుంటున్నానండి. అంటే నా వీడియో కూడా ఏదో ఒకటి ప్లే అవ్వాలి కదండి కొంచెమైనా, అందుకని చెప్పి. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ అయితే అందరు కెమెరా వాళ్ళకి చెప్పి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. నెక్స్ట్ దీని పక్కన ఇంకొకటి అయితే కట్టున్నారండి. ఇదైతే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు కూర్చుంటుందండి. ఇప్పుడు హిందూస్ మ్యారేజ్కి ఎలా ఉంటుందంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్క పక్కనే కూర్చుంటారు. బట్ ముస్లిం మ్యారేజ్కి అయితే అలా కాదండి, పెళ్లి కూతురుని వేరే దగ్గర కూర్చోబెడతారు, పెళ్లి కొడుకు వేరే దగ్గర ఉంటారండి. ఇదండి, ఇది పెళ్లి కూతురు కోసం ఇక్కడ. ఇంకోటి వచ్చి మనమైతే ఇప్పుడు కిచెన్ హాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్తే డైనింగ్ హాల్ వస్తుందండి. ఇదండి చూడండి, డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దదండి. అసలు ఫంక్షన్ హాల్ కంటే ఇదైతే పెద్దదిలాగా అనిపిస్తూ ఉంది చూడ్డానికి. మ్యాక్సిమం ముస్లిం మ్యారేజ్ అన్నీ సిట్టింగే ఉంటుందండి, సిట్టింగ్ ఫుడ్డే ఉంటుంది. ఒకసారి చూసేయండి, వీళ్ళైతే అరేంజ్మెంట్ మొత్తం చేసేస్తున్నారు. ఫుడ్ సిట్టింగ్కి ఎలాగా మొత్తం అరేంజ్ అయితే చేసేస్తున్నారండి. వీళ్ళ దగ్గర అయితే ఫుడ్, ముస్లిం మ్యారేజ్కి ఫుడ్ అయితే భలే ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. బిర్యానీస్, వెరైటీ బిర్యానీస్ ఉంటాయి, వెరైటీ కీర్ ఉంటుందండి. అదైతే చాలా బాగుంటుంది టేస్ట్గాను. మీరు ఎవరైనా ముస్లిం మ్యారేజ్కి వెళ్ళుంటే నాకు ఒకసారి కామెంట్ చేసేసేయండి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీళ్ళైతే క్యాటరింగ్ వాళ్ళండి, వాళ్ళ అరేంజ్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇటు సైడ్ అయితే జెంట్స్ అండి, ఇటు సైడ్ లేడీస్ అండి. ఇది లేడీస్కి, అంటే వీళ్ళు లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా అలాగైతే పెట్టుకుంటారు, మళ్ళీ ఇబ్బందులు పడకుండా అందరూ. సో ఇదైతే లేడీస్కి అండి. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఎక్కువగా హైలైట్ ఏంటంటే ముస్లిం మ్యారేజ్లో బిర్యానీయేనండి. చాలా బాగుంటుందండి బిర్యానీ, ఎవరు చేసినా కానీ ముస్లిమ్స్ వాళ్ళు. అవునా కాదా ఒక్కసారి కామెంట్ చేసేయండి. మీరు ఎప్పుడైనా ముస్లిం మ్యారేజ్కి వెళ్ళి బిర్యానీ టేస్ట్ చేస్తుంటే ఆ బిర్యానీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుందా లేదా, ఇలాంటివి కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టేయండి, చూసేద్దాం ఎలా పెడతారో ఏంటో కామెంటు. చూడండి ఒకసారి, ఇది నేనేనండి, ఇది నా యూనిఫామ్ అండి టుడేది. ఒకసారి ఈవెంట్ స్టార్ట్ అయ్యాక చూద్దామండి. ఇదండి స్టార్ట్ అయింది ఈవెంట్. చూడండి చాలామంది వచ్చున్నారు, ఇంకా రావాలండి చాలామంది. నాకైతే వర్క్లో టైం లేక నేను కొంచెమే తీస్తున్నాను, ఎందుకంటే
వర్క్ చేయాలి కదండి, నేను వచ్చింది వర్క్కి, ఇలా వీడియోస్ తీస్తే మళ్ళీ ఏమన్నా అంటారు. కానీ ఈ వీడియో మొత్తం తీసాక నేనైతే వాళ్ళని అడిగానండి, పర్మిషన్ తీసుకున్నాను. నేనైతే పోస్ట్ చేసుకోవచ్చా సార్ అని చెప్పి అన్నాను. పోస్ట్ చేసుకోండి అని చెప్పారండి. వాళ్ళు పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు, పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు నాకైతే తెలియదు, కానీ పోస్ట్ చేసుకోమన్నారు. అయినా కానీ నేనైతే పెళ్లి కూతురునైతే నేను చూపించట్లేదండి, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయండి ముస్లిమ్స్ వాళ్ళకి. అందుకని నేను వాళ్ళ ఫేసెస్ అయితే, పెళ్లి కూతురు ఫేస్ అయితే చూపించట్లేదు. బట్ పెళ్లి కొడుకునైతే మీకు ఖచ్చితంగా చూపించేస్తాను. ఇద్దండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టేజ్ మీద ఉన్నారు, ఇతనే పెళ్లి కొడుకు అండి. చూడండి ఒకసారి, అందరి దగ్గర విషెస్ తీసుకుంటున్నారు. మ్యారేజ్ అయితే అయిపోయినట్టుంది, అందరు లంచ్కి వెళ్ళున్నారు. అందుకనండి నేను పెళ్లి కూతురు ఫేస్ అయితే రివీల్ చేయలేదు. కానీ వీళ్ళకైతే అందరూ బ్లెస్ చేసేసేయండి. మీ అందరి బ్లెస్తో పాటు నా బ్లెస్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తున్నానండి. వీళ్ళందరూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నానండి. ఒకసారి చూసేయండి, బిర్యానీ చూస్తుంటే లొట్టలు వేసుకొని తింటున్నారు అందరూ. నాకు కూడా తినాలని ఉంది ఎప్పుడెప్పుడా అని. మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేసేసేయండి. ఇదండి, ఇక్కడ అందరూ సిట్టింగ్ కదా, కూర్చొని తింటా ఉన్నారండి. లేడీస్ వేర్గా, జెంట్స్ వేర్గా పెట్టుకున్నారు. నీట్గా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారండి. అంటే గజీ బిజీ గలబా అలాగా ఏం లేకుండా. ఇలా అయితే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కూడా పడదండి. సిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది, ఫుడ్ కూడా పడదు, ఆ హాల్ కూడా నీట్గా అనిపిస్తుంది మనకి. ఇదండి, ఇదైతే లేడీస్ సైడ్ అండి. అన్నీ ఉన్నాయండి, బనానాస్, ఐస్ క్రీమ్స్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్, తందూరీస్ అని చెప్పి అన్ని ఐటమ్స్ అయితే, ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఒకసారి చూసేసేయండి కిల్లీతో సహా. సో చూసారు కదండి ఈరోజు అనిల్ గార్డెన్లో జరిగిన ముస్లిం మ్యారేజ్ని అయితే. ఇలాగే మీ బర్త్డే ఫంక్షన్స్ని కానీ, మీ మ్యారేజెస్ని కానీ, లేకపోతే మీ మెచ్యూర్ ఫంక్షన్స్ని కానీ నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి. ఆ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి. నేనే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మీ ఈవెంట్ అంతా షూట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటానండి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు అలా ఉంటారు కదండి, వాళ్ళైతే నా ఛానల్లో మీ ఈవెంట్ని హ్యాపీగా చూసేసుకోవచ్చండి. సో మరోసారి మరో వీడియోలో కలుద్దామండి. ఉంటానండి, బాయ్, నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాము. న్యూగా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్, నమస్తే.